చిన్నప్పుడు ఇది నాకు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇది. ఎందుకో మీతోటి షేర్ చేసుకోవాలని అనిపించింది. అయితే మా స్కూల్‌లో మా సార్ లెసన్ చెప్పేటప్పుడు నార్మల్‌గా చంద్రుని మీదకి ముగ్గురు ఎళ్ళిర్రురా. దాంట్లో ఫస్ట్ కాలు కింద పెట్టింది చంద్రుని మీద నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అని చెప్పిండు. అయితే ఏమన్నా డౌట్‌లుంటే అడగండి అని అంటే నేనన్నా, సార్ మొత్తం ముగ్గురు పోయిన్లని అంటాళ్ళు కదా టీమ్‌ల. మరి రెండోవాడు ఎవడు దిగింది? మూడోవాడు ఎవడు దిగింది? అని అడిగినా. అంటే దానికి మా సార్ దగ్గరికి పిలిచి పిర్ర గట్టిగా గిల్లుకుంటా, "ఏమిరా అడ్డమైన డౌట్‌లు అడుగుతావు అన్నీ" అని అన్నాడు. అంటే ఇక అట్లా అనేవరకు ఇక నెక్స్ట్ టైమ్ నుంచి నేను డౌట్‌లు అడుగుడు బంద్ చేసిన. తెల్లారి నుంచి ఏమన్నా డౌట్‌లుంటే అడగండిరా అంటే ఇక అడుగుడే బంద్ చేసిన ఆయనను. అది జెన్యూన్ డౌటా? తప్పు డౌటా? తర్వాత విషయం. అడుగుడే బంద్ చేసిన. నేను అడిగిన డౌట్ అయితే కరెక్టే కదా! ఆయనకు తెలవకపోతే ఇంటికెళ్ళి ఏదైనా బుక్ చదవాలి, లేకపోతే ఇంటర్నెట్‌లో చెక్ చేసుకోవాలి. అప్పుడంటే ఇంటర్నెట్ అంత సోర్స్ లేదనుకోండి. 2008 కంటే ముందుది కాబట్టి. సరే తెలుసుకోనన్నా ఆయన వచ్చి చెప్పాలి. ఇప్పుడంటే ఇంటర్నెట్ యుగం వచ్చేసింది కాబట్టి ఓకే. మనం మొబైల్‌లో చెక్ చేసుకున్నా కూడా తెలుస్తా ఉంటది. అసలు దిగిండా? లేదా? దిగితే ఎవడు దిగిండు అనేది. దయచేసి ఇదెవరైనా వీడియో టీచర్లు చూస్తే వాళ్ళకి దండం పెట్టి చెప్పేదేందంటే, పిల్లలేమన్నా డౌట్‌లు అడుగుతే అది అడ్డమైన డౌటు, లేకపోతే క్లాస్‌లో నువ్వే గిట్లాంటియన్ని బర్బాద్ డౌట్‌లు అడుగుతావు అన్నట్టుగా మాట్లాడకండి. వాడు అడిగిన డౌట్‌కు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వాని ఏజ్ ఎట్లాంటి ఏజు అనేది అబ్జర్వ్ చేసి వానితోటి పక్కకు పిలిచన్నా మాట్లాడండి గానీ, డౌట్‌లు అడగడం మాత్రం వాడు మానుకునేలాగా మీ బిహేవియర్ ఉండొద్దు. ఎవరైనా టీచర్ ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి.